ఇందాక ఒక ఆర్టికల్ చదివా. ఆర్టికల్ నిజంగా నాకు చాలా నచ్చింది. ఎందుకంటే వైఎస్ విమలారెడ్డి గారి గురించి ఆర్టికల్ నేను చదివే ముందు నేను మీకు అందరికీ ఒక గుర్తు చేద్దాం అనుకుంటున్నా. అదేంటంటే జగన్ గారిలో ఎక్కువ నచ్చేది ఏంటంటే ఆయన అభిమానులకి జగన్ గారి ధైర్యం. ఎక్కడ కూడా ఆయన చిరునవ్వు అనేది ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏం చేసినా ఆపే వ్యక్తి కాదు. ధైర్యంగా ఉంటాడు, ధైర్యంగా మాట్లాడతాడు. అది అందరికీ నచ్చుద్ది. ఆయన సంగతి తెలుసు మనకి. ఎంత ఇబ్బంది పెట్టారన్నా కానీ ఆయన అలాగే ఉన్నాడు ఈ రోజుకి కూడా. చంద్రబాబు నాయుడు గారి విషయానికే తీసుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ఆయన జేబు సంస్థలాగా మార్చి పుట్టగొడుగుల్లా పుట్టించే పార్టీలన్నింటినీ తీసుకొచ్చి పూర్తిగా జగన్ గారిని ఇబ్బంది పెట్టాలని చాలా ప్రయత్నాలు చేసినా కానీ ఇప్పటికీ అలాగే నించున్నాడు. చంద్రబాబు నాయుడు గారు డబ్బులతోటి మీడియా సంస్థలు సృష్టించి పూర్తిగా జగన్ గారి పైన 24/7 దుష్ప్రచారం చేయాలనే ఆలోచనతో పదే కుకింగ్ స్టోరీస్ అన్నీ తీసుకొచ్చి జగన్ గారిని ఏదో చేయాలి, ఇంకా రాజకీయంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి దుష్ప్రచారం చేసిన జగన్ గారికి ఏం కాల. చివరాఖరికి వాళ్ళ కుటుంబ సభ్యుల్లో చీలిక తీసుకొచ్చి విష ప్రచారం చేస్తూ నోటికి ఏదొస్తే అది మాట్లాడటం షర్మిల గారైనా సునీతారెడ్డి గారైనా ఇంకా నోటికి ఇంకా ఒక గీత అనేది కూడా దాటిపోయి మాట్లాడటం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. అంత చేస్తున్నాం కానీ జగన్ గారు తాను నమ్మినటువంటి సిద్ధాంతం కోసం కట్టుబడింది, తాను ధైర్యంగా ముందుకెళ్ళటం మాత్రం చాలామందికి అయితే గర్వంగా ఉంది. ఆయన అభిమానులు ఉండటం. ఇక జగన్ గారి కోసం వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది బలంగా నించున్న వాళ్ళు ఉంటారు. షర్మిల గారు పోయినా కానీ ఏం పెద్ద నష్టమే లేదు. షర్మిల గారు రాజకీయంగా తాను కూడా ముఖ్యమంత్రి కావాలి, తాను కూడా రాజకీయంగా ఎక్కడికో వెళ్ళిపోవాలి, మా నాన్నగారి చరిష్మా నాదే అన్నట్టుగా షర్మిల గారు ఫీల్ అయ్యారు. కాబట్టే ఈరోజు షర్మిల గారు ఆమె జగన్ గారిని దెబ్బ కొడితే తానేదో ఎదుగుతానని చెప్పి తాపత్రయపడుతున్నారు. కానీ అంత సీన్ అయితే లేదు. ఇక రాజశేఖర్ రెడ్డి గారికి షర్మిలమ్మ గారితో పాటు విమలమ్మ గారు కూడా చాలా ఇష్టం. ఈరోజు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తిపాస్తుల్లో కూడా ఆయన సంపాదించిన దాంట్లో కూడా సగభాగం కావాలని కోరుకుంటున్నారే. రాజశేఖర్ రెడ్డి గారు పంచిన ఆస్తి కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సంపాదించిన దాంట్లో కూడా పూర్తి స్థాయిలో ఇంకా వాటాలు ఎక్కువ కావాలంట. అప్పటికి జగన్ గారు ఇచ్చారు. జగన్ గారు నీ మనసు ఇప్పటికైనా మారి పూర్తిగా నా మీద గౌరవ మర్యాదలు అలాగే ఉంటే నేను నీకు ఇవ్వడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదని ఎంఓఏ చేసి ఇచ్చారు జగన్ గారు చేసిన ఎంఓఏ కంటే కూడా ఆమెకి రాజకీయాలు, సీఎం పదవిలో లేకపోతే ఇట్లా ఇంకా అదొక రాజకీయంగా ఒక ఊహల్లో బతుకుతున్నారు కాబట్టి ఆమె ఇలాగ ఉన్నారు. ఇక వాస్తవానికి విమలమ్మ గారు జగన్ గారి కోసం ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు చూడండి. అది చాలా ఆనందం అనిపిస్తుంది. ఆమె ప్రెస్ మీట్లు కొన్ని చూసినప్పుడు, ఎలక్షన్ టైంలో ఆమె పోరాడినటువంటి విధానం చూసినప్పుడు చాలా సంతోషం వేసేది. ఇక విమలమ్మ గారి గురించి ఒక ఆర్టికల్ నేను చదివినప్పుడు నాకైతే సంతోషం అనిపించి నేను ఇక్కడ చెప్తున్నాను చూడండి ఒకసారి ఆర్టికల్. పెద్ద అయిన వైఎస్ఆర్ చెల్లెలు విమలమ్మ గారు పుట్టింటి గౌరవం నిలబెట్టడం, మెట్టినింటి బాధ్యతలు చూసుకోవటం, అన్నదమ్ములతో కలిసిమెలిసి ఉండటం ఈవిన్ని చూసి ఎవరైనా నేర్చుకోవాలి. ఈ మేనత్త బుద్ధులు 1% వచ్చినా ఈరోజు ఆ పెద్ద ఆయన కుటుంబానికి ఈ మచ్చ ఉండేది కాదు. పెళ్ళైన 13 ఏళ్లకే భర్తను కోల్పోయి దీనంగా ఉన్న సమయంలో పెద్ద అయిన వైఎస్ఆర్ ధైర్యంగా ఉండు, నీకు మేమంతా ఉన్నాము అని చెప్పి తన కుటుంబాన్ని అన్ని విధాలుగా అండగా ఉన్నారు. అలాగే అన్న పట్ల, ఆయన కుటుంబం పట్ల కూడా విమలమ్మ అంతే ప్రేమగా ఇప్పటికీ ఉంటున్నారు. విమలమ్మ గారు ఏ రోజు కూడా తన తండ్రి ఆస్తుల్ని ఇవ్వమని అన్నదమ్ముల్ని ఏ రోజు కూడా అడిగిన పాపాను పోలేదు. అలానే అన్నదమ్ములు కూడా ఏ రోజు విమలమ్మకు తక్కువ చేసింది లేదు. వీరి బంధం ఇలా దశాబ్దాలుగా నిలబట్టడానికి ప్రధాన కారణం వారి మధ్య తోడబుట్టిన అనురాగాలు ఉండటమే. అంటే జగన్ గారికి షర్మిల గారికి ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రేమ జగన్ గారు ఆఖరికి ఆయన రాసిన లేఖలోనే ఉంది. జగన్ గారు స్వయంగా షర్మిల గారికి రాసిన లేఖలోనే, నేను ఇప్పుడు రాసే లేఖ కూడా చిన్నప్పుడు నేను నీతో ఉన్నాయి అన్నీ నాకు గుర్తు వస్తూ ఉన్నాయి ఏదో రాశారు ఒక లైన్. అది చాలా కన్నీళ్ళు వచ్చిన ఆ మాట విన్నప్పుడు. జగన్ గారు అంత డెప్త్గా రాశారు ఆ లేఖలో. ఇక పుట్టింటి గౌరవం, అన్నదమ్ముల పట్ల ప్రేమ చూపించే ఏ తోబుట్టు కూడా కన్నీరు పెట్టదు. ఇది తెలుసుకోకుండా రాజకీయ స్వార్థం, డబ్బు యావ నెత్తికెక్కించుకొని అన్న నాశనాన్ని కోరుకోవటం ఈ చెల్లికే చెల్లింది. నాకు తెలిసి ఇలాంటి చెల్లెలు చాలా అరుదుగా ఉంటారు. అమ్మ మీరైనా కొంచెం ముందు వెనక ఆలోచించి మా పెద్ద ఆయన కుటుంబ గౌరవాన్ని నిలబెట్టండి అని చెప్పి ఒక జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, అంటే మన పార్టీ కార్యకర్త ఒక అతను రాసినటువంటి ఆర్టికల్ అయితే చాలా అద్భుతంగా రాశాడు అతను. ఇంకోటి ఏంటంటే, ఇలా నిజంగా చెప్పాలనుకుంటే విమలమ్మ గారికి షర్మిల గారిలాగా డబ్బు తీసుకోవాలి లేకపోతే ఎట్లా ఉండాలనుకుంటే
విమలమ్మ గారికి నలుగురు అన్నదమ్ముళ్ళు. జార్జిరెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, తర్వాత వివేకానంద రెడ్డి గారు, తర్వాత రవీంద్రనాథ్ రెడ్డి గారు అనుకుంటా, ఐ థింక్. వాళ్ళు నలుగురు అన్నదమ్ములకి మరి ఆస్తిపాస్తులు వాళ్ళు సంపాదించుకున్న వాటిలో కూడా వాటా అడుగుండాలిగా విమలమ్మ గారి గురించి విజయమ్మ గారు రాసింది స్వయంగా బుక్లో. విజయమ్మ గారు రాసిన బుక్ ఆర్టికల్ నేను విజయమ్మ గారు రాసింది చెప్తానండి. చెల్లెలు విమల, ఈయన కంటే 4 ఏళ్ళు చిన్నది విమలమ్మ. మొదటి నుంచి ఈయన విమల చాలా క్లోజ్గా ఉండేవారు. చిన్నప్పుడు వెంకటప్ప మాస్టర్ ఎవరు సరిగ్గా చదవకపోతే వాళ్ళు తొడపాసం పెట్టేవారు. అంటే ఈయన బాగా తెల్లగా ఉంటుంది, తొడపాసం పెట్టిన చోట బాగా ఎర్రగా అయిపోయేదంట. అది చూసి తనకు నవ్వాగేది కాదని ఎప్పటికీ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటుంది విమల. మామ ఉన్నప్పుడు కూడా ఈయన విమలను నా చెల్లెలు, నా బాధ్యత అన్నట్టుగా ఉండేవాళ్ళు. ఈరోజు షర్మిల గారు ఉంటారు చూడండి, నా మీద ప్రేమ, నాన్నగారికి నా మీద ప్రేమ ఎక్కువ, రాజన్న బిడ్డని. విమల గారిని కూడా ఒక సొంత కూతురులా చాకారు అని చెప్పి స్వయంగా విజయమ్మ గారు చెప్తున్నారు. విమల కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మొదటి నుంచి ఈయన దగ్గరికే వచ్చేది. తాను ఎస్వి యూనివర్సిటీలో డిగ్రీ జాయిన్ అప్పుడు మొట్టమొదటిసారి కోఎడ్ క్యాంపస్లో అడుగుపెట్టింది. అదే క్యాంపస్లో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా ఉండేవాళ్ళు. వాళ్ళు బాగా అల్లరి చేసేవాళ్ళు. దాంతో మొదట్లో తాను కాలేజీలో అడుగు పెట్టాలంటే చాలా భయపడేది. అందుకే ఈయన అందరూ చూసేటట్టుగా ఆమెను మోటార్ సైకిల్పై ఎక్కించుకొని క్యాంపస్లోకి తీసుకెళ్లేవారు. అది చూసి ఎవరు విమలా జోలికి పోరని, అంటే ఎంత బాధ్యత, ఎంత కన్సర్న్గా ఉన్నారు చూడండి. విమల పెళ్ళి 1975లో విజయవాడకు చెందిన కుమార్ కోటిరెడ్డి గారితో చాలా గ్రాండ్గా చేశారు. వాళ్ళు జమీందారులు. అయితే కుమార్ అన్నకు చిన్న వయసులోనే పెద్ద ఆరోగ్య సమస్య వచ్చింది. 1988 టైంలో ఒకరోజు కుమార్ అన్నకు ఆరోగ్యం క్షీణించడంతో నేను విమల కుమార్ అన్నను నిమ్స్ ఆసుపత్రిలో చేర్చాం. బాగా గుర్తు, అదే టైంలో ఈయన నీటి సమస్య మీద సెక్రటేరియట్ దగ్గర నిరాహార దీక్ష చేస్తున్నారు. ఇక్కడేమో అన్నకు వెంటనే రక్తం ఎక్కించాలన్నారు. పైగా కుమార్ అన్న బ్లడ్ గ్రూప్కు సంబంధించిన బ్లడ్ ఏ బ్లడ్ బ్యాంక్లో దొరక్కపోవడంతో చివరికి దీక్షలో కూర్చున్న ఈయన కాల్ చేయాల్సి వచ్చింది. అక్కడున్న వాళ్ళలో ఆ బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అయిన వాళ్ళు తీసుకొని హుటాహుటిన ఈయన హాస్పిటల్కి వచ్చారు. కానీ దురదృష్టవశాత్తు ఈయన వచ్చేలోపే కుమార్ అన్న చనిపోయారు. విమలమ్మ చిన్న వయసులో ఉన్నప్పుడే, అది పెళ్ళైన 10-11 ఏళ్ళకి అల్లుడు చనిపోవడంతో మామ చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఈయన పెద్దరికం తెచ్చుకొని మామను ఓదార్చడంతో పాటు అంబులెన్స్ పిలవడం, ఊరికి తీసుకెళ్ళటం, అక్కడ పూర్తి ఏర్పాట్లు అన్ని దగ్గరుండి ఈయన చూసుకున్నారని చెప్పి స్వయంగా విజయమ్మ గారు విమలారెడ్డి గారి గురించి రాశారు. అంటే విమలారెడ్డి గారి కంటే ఎంత కన్సర్న్ రాజశేఖర రెడ్డి గారు చూడండి. ఇంకా కూడా మరి షర్మిల గారు ఇవన్నీ పట్టించుకోకుండా ఇంకా ఆమెకు నచ్చిందే చేయాలనుకోవటం. ఎవరైనా కానీ నా పుట్టినీళ్ళు బాగుండాలని చెప్పి ఏ ఆడబిడ్డ ఏం కోరుకుంటుంది. అది ఎక్కడైనా కానీ షర్మిల గారు అదేంటో మరి షర్మిల గారు ఇలా తయారయ్యారు.